అంటారు. అయ్యో కొడుకు ఇదోరు రకగిన్యం ఉంటారు అటు పోకపోతే మంచిగా ఉండు అని అంటారు. అటు పోకపోతే ఆ భగవంతుని కోరిక ఎట్లా తీరుతుందయ్యా? ఏయ్ పిల్లలు తీసుకొని తోటలో పోంగ 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 ఒక చెట్టు కిందకి వేయినాక ఇద్దరు పిల్లలు అక్కడిని అమ్మ నాకు ఆకలి అవుతాను అన్నారు. అరే పిల్లలకు ఆకలి అవుతుందంటే తల్లి కడుపులో పేగులు తరక్కపోతే తన తినకుండా తన కడుపు మాడిన పిల్లల కడుపు నింపాలను అనుకుంటా. రాంద్ర పిల్లలారా అని తొడ మీద ఇద్దరు పిల్లల కూర్చుండబెట్టి అన్న భోజనం పెడుతుంది పిల్లలకు. తెచ్చిన సత్తి ముళ్ళు ఎడుతుంది ఇద్దరు పిల్లలకు మనిషికి 3 బుక్కల అన్నం తినబెడతా అంటే వాళ్ళు కూర్చున్న నీడకు చెట్టు మీద పక్షుల అలికిరిన పడుతుంది. ఎన్నో గూళ్ళు ఉన్నాయి కానీ ఒక్క గుట్టని అలికిరిన పడతాను. ఆ అలికిరి మనకు అర్థమవుతుందా? అయ్యయ్యో ఆ గూటిలో అలికిరి ఏందయ్యా? వాటి భాషలు అవి. 2 రమరామజిలకరు కలిసి కాపురం చేసి గూటిలోన గుడ్లు పెట్టి గుడ్ల మీద ఒదిగి పిల్లల చేసినాక తల్లికి బాలంతా రోగం వచ్చిందిరా. కన్ను తెరువని పిల్లలను వదిలిపెట్టి తల్లి జీవనం భావంగా ఓనాదా నా ప్రాణం పోతుంది నాదు. అవ్వలేని పిల్లలైతాను మన పిల్లలకు అవ్వవైనా నువ్వే అయ్యమైనా నువ్వే. రెక్కలచ్చదాకా పిల్లలు రాదు, రెక్కలచ్చినాక పిల్లలు లేచిపోతాయో ఏంది కావచ్చు ఇక్కడికి అల్లరని చూస్తా అంటే గుట్టకెళ్ళి ఆడిపక్షి గుణసుందరి పాదాల కాడబడి ప్రాణం వదిలినమ్మా. అయ్యో గూటిలోన చిన్న పిల్లలు కళ్ళు తెరవని పిల్లలు అప్పుడే పుట్టినాయి. ఆ మగ పక్షే ఉన్నది ఆడిపక్షి ప్రాణం బాయనమ్మ. మరి అయ్యో భగవంతా నువ్వు ఇద్దరు పిల్లల కన్నావు నేను కన్నట్టుగా నీ పిల్లలను వదిలిపెట్టి పోయినవు. నీ పిల్లల అతిగతి ఎట్లా? మగ పక్షి పిల్లల సాదుతుందా లేదా అని ఆ పక్షిని ముందు పెట్టుకొని బిడ్డ నువ్వు కన్నవు కన్నవు గాని కన్న పిల్లల మీది ప్రేమేమి తీరే నీకు భ్రమలేడదీరే. అది నారాయణుడా నారాయణో అది నారాయణుడా నారాయణ. పక్షిని ముందు కూడా పెట్టుకోను వల్ల 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 పయ్య సాగినది తోటల్లా. అయ్యో నా బిడ్డలారా బిడ్డలారా సేపు వాళ్ళ చేరి ఆ పుల్ల ఈ పుల్ల ఏరి ఆ అడవిలో ఒకట రామరామజిలకి చచ్చిపోయిన దాన్ని దానం చేసింది. దానం చేసిన అడవిలో గుణసుందరదేవి ఇంటి పోయినాక పిల్లలు బయలుకి పోతారు. ఆ తల్లి ఎప్పుడో ఒక్కసారి వచ్చేదిగా ఆ కాడి నుండి వెళ్ళి ఆ పిల్లలను ఎట్లా దాడుతుందో మగ పక్షి చూస్తాను అని రోజు రోజుకు వచ్చి ఆ చెట్టు కింద కూర్చొని ఆ కూటి వైపు చూస్తుందయ్యా. ఒక రోజు గడిచింది సెదలేరుకొచ్చి పిల్లలకు మగపక్షి తినబెడతా ఉన్నది. 2వ రోజు గడిచింది, 3వ రోజు గడిచింది. గట్లనే పిల్లలను సాదుకుంటుందమ్మా. 4వ రోజు నాడు గట్లనే రెపా రెపా రెప్పలు కొట్టి గగన మార్గం పోయి ఒంటరిగా తిరుగుతా అంటే మరో ఆడిపక్షి ఒంటరిగా కలిసింది. ఏందయ్యా నువ్వు ఒక్కని వేస్తాను అంటే మరి నువ్వు ఒక్కది వేస్తాను ఏందో అంటే నా భర్త చచ్చిపోయిందని ఆడిపక్షి అన్నది, నా భార్య చచ్చిపోయిందో అని మగ పక్షి పలికింది. ఏమిటిదైనా ప్రేమే అవ్వలారా. పక్షి భాషల్ల పక్షులు ప్రేమించుకొని జతగూడి నా భార్య చచ్చిపోయే ముందు నాకిద్దరు పిల్లలు, ఆ పిల్లలను దాదుడు రెక్కలు వచ్చేదాకా నా బాధ్యత, ఇవాళ నువ్వు వస్తాను కదా నీ బాధ్యత ఎత్తను అన్నాడు. ఒంటరిగా
పక్షి జంటతోటి రాంగ చూసింది గుణసుందరి. అయ్యో మరి పిల్లలను సాగుతుందా? పక్షులకు మనుషులకు ఉన్నట్టుగా ఉంటేదా? పరపక్షాలు ఉండే అనుకున్నది. ఆడిపిల్లలకు అటువంటి చూసిన ఆ పిల్లల దాని ఎగురవాడదానికి ఎరక పిల్లల్ని అప్పచెప్పి మగ పక్షి మళ్ళా పొలమారు తిరగబోతుంది. ఆడిపక్షి అనుకున్నది ఈ పిల్లలు పాడబడాయి, నేను తెచ్చినాను కానీ పిల్లలకు తినిపిస్తాడు కానీ నాకు తినిపిస్తాడా? మగ పక్షి లేని ఎడల మరవన్న పిల్లల ప్రాణం తీయాలనుకోని తల్లినిగా లేచిన కట్టములకు పోయి బొగ్గు పిల్లలు ఏరుకత్తాంది. బొగ్గు పిల్లలు ఏరుకొచ్చి ఆ పిల్లలు కన్ను తెరవని పిల్లలు నోరు తెరుతాను. వాటికి తల్లి సచ్చింది తెలియదు, మరవన్న తల్లి వచ్చింది తెలియదు. అది తల్లి అనేది తెలియదు, తల్లి అనేది తెలియదు. అంగిళ్ళు దాపంగా బొగ్గు పిల్లలు తెస్తాండి. గుణసుందరి దేవి కన్నార చూసింది. అయ్యో 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 నిన్న మొన్న మగ పక్షి చెదలేరు కచ్చి పురుగు గుట్ట తెచ్చి పెడితే ఇది బొగ్గు పిల్లలు పెడుతుంది అని మరవన్న తల్లి విధం అన్నవయ్యా. అద్దు బిడ్డలారా అంటే వాడికి అర్థమవుతుందా? అంగిళ్ళు దాపితే బొగ్గు పిల్లలు నోటికి అందిస్తే బొగ్గు పిల్లలు మింగుతానే, అట్లా వాడి ప్రాణం పోతలేదు. పలుగురాళ్ళని ఎరుకచ్చి పొడిగరాళ్ళు పెడుతుందయ్యా. గుణసుందరి దేవి కళ్ళార చూడంగా మరవన్న తల్లి ప్రేమంటే గిట్టుంటదా అనుకున్నది. వద్దే వద్దే మీ తండ్రి పాడుబడ ఏడవా, మీకు మరవన్న తల్లిని తెచ్చే మిమ్మల్ని ఎక్కడ మరణం చేస్తుందో అని బొడిగరాళ్ళు ముక్కిన వాడి ప్రాణం పోతలేదు. పాపకారి పక్షి కన్ను మండిపోను వలారా అగో పల్లేరుగా ఎలేరుకొచ్చి పిల్లలకు అందజేస్తానమ్మా. లబోదిబ మొత్తుకుంటాను గుణసుందరి దేవి కళ్ళార చూడంగా. అంగిళ్ళు దాపితే పల్లేరుగాయ నోటికి అందిస్తే పల్లేరుగాయ పోయి గొంతికల తట్టిందవ్వా. గొంతికలు తట్టిన మోలే ఆ పిల్లలకు మింగుతే బోరిగలకు పోతలేదు, ఇక కక్కుతే బయటికి వస్తలేదా? గిలగిల కొట్టుకుంటా ఉన్నాయో, గిలగిల కొట్టుకుంటా ఉన్నాయా. అన్నమేమి తిన్నయి ఆ పిల్లలు, నీ పుణ్యమేమి తిన్నయమ్మా పిల్లలు. వర్రంగా వాటి ప్రాణం తీస్తున్నావా? అయ్యో అయ్యో నిలబోదు చెట్టు కింద మొత్తుకుంటా అంటే ఈ పిల్లలు పాడువాడ గిలగిల కొట్టుకుంటానని ఏమైందని వీళ్ళయ్యా చదువుతాడు అంత నేనేమని సమాధానం చెప్పాలి అని అటువంటి ఒక గుట్టకెళ్ళి వెనక ఒక కాళ్ళతోటి గిట్ట దన్నుతందాట. గుట్టకెళ్ళి దన్నుతే గుణసుందరి దేవి కాళ్ళ కాడ రెండు పిల్లలు వాడి పాయనమ్మా. మీ తల్లి మీకు ఉంటే మీకుంటారు, మీరు అవనంగా బతుకుదూరేనా? ఆ తల్లి లేని పిల్లల తలపోతలు తలపోతారు గిట్లా ఉంటాయా? నేను కళ్ళార చూస్తేనేనా మీ తల్లి వేలతో మీకు దొరుకుతుందా? మరవన్న తల్లి మన్నయ్యా మిమ్మల్ని మరణం చేసినా అని ఆ మగ పక్షి రానే వచ్చింది. అయ్యో పిల్లలు ఇవ్వనంటే ఆ పక్షి భాషల్లా అయ్యా నేను అట్లా పోయొచ్చి అలాగ గూట్లకెళ్ళి ఏందనిందో గూటి కింద పడ్డాయి వాటి ప్రాణం అయింది అన్న. ఏ ప్రాణం అయింది దానికి ఏమి చెప్తాము? సచ్చిన దాన్ని లేపుతామా? ప్రాణమైన పిల్లలను వదిలిపెట్టి ఆడిపక్షితోని అరాష్కం పరాష్కం ఆడుకుంటా రేపు రెప్పలు కొట్టుకుంటూ వెళ్ళిపోతా. అబ్బా గుణసుందరి దేవి అనుకున్నారు ఎంతైనా కానీ తల్లి ప్రేమే తండ్రి ప్రేమే మరవన్న తల్లి మన్నయ్య రాంగయ్యా. ఆ తల్లిని ఎట్లా దానం చేసిందో ఈ
ఎట్లా దానం చేసి ఇంటికి వచ్చిన ఆడవిల్ల ఇద్దరు భర్తకు అన్నం పెట్టింది. అన్నం తిన్నాక తర్వాత తల్లి అన్నం తింటున్నాని అన్నం పెట్టుకున్నది. అన్నంలో చేయి పెట్టింది. అన్నంలో చేయి పెడితే పక్షి పిల్లలు అది కత్తి అన్నం నొట్ట పోతుంది. అది కాదురా దేవుడు, నేను కళ్ళార చూసుకుంటా ఉండి కాపాడకపోతున్నా నేను దేవుడా. ఆ పిల్లలు ఎంత నల్ల నీళ్ళనియో, ఆ పిల్లలు ఎంత గోలినియో, ఆ పిల్లల కోసం ఎవరికి దాకా అని రోజు 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 కింద ఆడవిల్ల మా నాడు పెట్టుకున్నది పక్షి పిల్లల మీద. రేపటి కల్లా నాకు ఏదన్నా అయితే నా పిల్లల బతుకు కూడా గింతేనా అని అనుకుంటుంది. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 41 రోజైనా బుక్కడన్నం నొచ్చకపోతుంది. అన్ని రోగాలకు మందు ఉన్నది, మండువాయి రోగానికి కూడా మందు ఉన్నది. కానీ మనది రోగానికి మందు లేదంటారు. నా 41 రోజు వరకు అడవిలో దీపంతుల సముద్రంలో దిగకుందుకపోతుంది. అయ్యో రోజుకింత కొవ్వొత్తి కరిగినట్టు ఆయన బట్టల్లో కనబడకుండా పక్కబడి పాయరా. 7,000 తల్లి కళ్ళల్లో కనబడుతూ ఉన్నారు. మన ఆది రోగముతోటి నీకు మరణం రాసిండు దేవుడు అని తల్లి జీవిని వెళ్తుంటే అయ్యో భగవంత నా ప్రాణం పోతే పక్షి పిల్లలు వచ్చిన గతికి నా పిల్లలు పడుతుందో ఏమో. పక్షి పిల్లలే అది కస్తానై నోరులేని పక్షులకే గంట పరిపక్షం ఉన్నది. నువ్వు మరులకు వాడావు పక్షి పిల్లలకు పట్టిన గది మన పిల్లలకు పడుతుంది. మరబొట్టు ఓకే ఏమిటి బామా గురసుందరదేవి మారుబెల్లి మంట ఓరు చంపి ముడెత్త గుంట ఉంటే భారన్నలు పెద్దలుగా నన్ను పిల్లల పోలి నల్లా ఎత్తవానే పిల్లల దాదలేను ఓ బామంగా ఏ పిల్లకైనా ఉండాలి. ఉన్న నాలుగు గోపాలు ఉన్న నాలుగు భాషవన్నారు పెద్దలుగా నేను పిల్లల దాదలేను ఓ బామంగా బామా అప్పుడు భూమి మీద బతకాలంటే నిన్ను తీసుకుపోయి ఎవరితో ఎవరాల నేను రాదు కానీ నా భర్తను తోలుతాను. బామా నీ అందుకు నేను పోతాను. నేను వచ్చి నువ్వు భూమి మీద ఉంటే మన పిల్లల
దత్తవమ్మ ఓ బామంగా పిల్లల దత్తవమ్మ నా భార్యమ్మ అడవిలేని కానీ ముందు సాగు కోరుకో ముత్తేద సాగు రావాలని నిండు ముత్తేదనై పోదని కోరకుంటది నాదా నా వంతు సేవకు నేను పిల్లలు ఎంత మంచిగా అది నేను ముండ పెంచిన కొడుకు నువ్వు దాడు లేని ఎదుటోటి సమానం అంటారు నాదా రండ పెంచిన పిల్లలు రాజ్యం లేరు అని అంటారు మీద ప్రసాదం బాగి తీరింది భగవంతుని పిలుపుడంది ఊరు నన్ను రమ్మంటుంది కాడు నన్ను రమ్మంటుంది ఇంకా పక్షి పిల్లలకే ముగ్గు పిల్లలు పెట్టింది పలుగురాలు పెట్టింది పల్లెరుగాయలు పెట్టి ప్రాణం తీసింది నాదా నువ్వు మరుడగా ఆడరాని నాకు మాట అయ్యారేవా ప్రాణంగా మారు పెళ్లి మంటలోనే బామా నేను ఇప్పుడు లేదా చెప్పు కూడా ఎంత గుర్తు ఉంటే భార్య అన్నారు బామా ముమ్మారు మీరు మారు పెళ్లి ఆడనని భార్య చేతిలో నా సైకిల్ భార్య చేతిలో నా సైకిల్ అబ్బా బిడ్డను తీసింది కొడుకు చేతిలో పెట్టింది కొడుక చెల్లెపైలమురా చెల్లె కన్నతోడు దూరంగా ఏ పండే కానీ ఏ పలవ కానీ నువ్వు తినద్దు అన్నమే కానీ కొడుక తొలి ముక్క చెల్లెకు తినబెట్టినాకనే మలి ముక్క నువ్వు తినాలే ఇక బిడ్డ రావే బిడ్డ రూపావతో బిడ్డను తీసి ఆ కొడుకు చేతులు పెట్టింది అమ్మా అన్న మాట చెబుతాడుకి బిడ్డో కొడుక చెల్లె నన్ను అడిగి మరొకరు అయ్యా అని ఇక మా పిల్లలకు బుద్ధి జ్ఞానమయ్యా లేని పిల్లలంటే కొడుకు అవరావే కూడా తొందర నీ ప్రాణం వెళ్ళిపోతే లేని పిల్లలంటే ఏడిళ్ళ పిల్లి కూనలో అవలేని పిల్లలకు తలపోదలు పెద్ద అందరూ అవో నేను మగబాయి కానీ 3 ఏళ్ళ కైపులను బుడ్డ కోసి పెట్టుకుని భర్త కానీ నా పిల్లే ఆడవిల్లావు ఆడవిల్లగా ఉండవాలి నీ ప్రాణం పోతే చెల్లె భూమి మీద బతకలే అవో నేను భూమి మీద బతకలేనే అవ్వా ఎందుకు 7 ఏళ్ళ వాళ్ళం కాబట్టి అవ్వా నేను తీసుకుపోయి ఎవరి ఒక మాట చెప్పు అయ్యా ఏములారా ఇక నేను రానగని నా కొడుకుని తనాన్ని చెప్పేవు నీ అంత సాగుకండి అంతకండవు నాకు విడితే నేను ఎవరితో వెళ్ళిపోతానే అవ్వో నువ్వు భూమి మీద బతుకుంటే ఏ ఊరికల్లా ఏ పల్లెకన్నా పోతే ఏ తల్లని ఏ తండ్రి అని అంటాడు అవ్వా నీకు ధనం ఎంత ఉన్నా నీకు ధైర్యం ఎంత ఉన్నా ఏ తల్లి అడగది ముందుగా అడిగే మాట నీ గర్భాన కొడుకులందరు బిడ్డలందరూ అంటారే అవ్వా నువ్వు నన్ను నువ్వు మరచిపోవే అవ్వా అడిగల్లా తోడిగినావు నాకు ఒక్క బిడ్డ అని నువ్వు వల్ల చెప్పుకోవే నీ అని కొడుక అమ్మా చెల్లెగా అడిగిల్లగా ఉన్నాడా చెల్లెకు పోగాడు కావా నీ వద్దు సాగు నేను చచ్చిపోతానన్నావు కానీ కొడుక బతికి 2 రోజులు కొడుక కడుపు కోత నేను భరించలేను రా అయ్యా చెల్లె బయలువని కొడుకుతోడు చెప్పింది అన్నమాట జవదాడు బిడ్డ అని బిడ్డతోడు చెప్పింది 2 పిల్లలు బయలువని భర్త 2 చేతులు తోడికి దండం పెట్టింది మారిపోయింది మంది మారలేక మాడుతున్నా మారబోతు పెడుతున్నాను మాట ఎప్పుడైతే ఇచ్చిండో ఇక విల్ల
పిల్లలు రాజుగారింటి కాడ ఏడు పెక్కలని సీమల భారసందం మాత్రం అనగా 18 జాతుల మంది ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఆ తల్లి ముందర పెట్టుకుని ఎడుతంటే ఆ వచ్చిన వాళ్ళు అన్నారట, అయ్యా శివశంకర్ అయ్యా నువ్వు ఏడ్చినా నీ పిల్లలు ఏడ్చినాయ్యా నీ భార్య లేవది వండిన అన్నం తినపోతే పాసిపోతే చనిపోయే ఇంట్లో ఉంటే పాసిపోయి వాసన పడుతుంది ఇక ఒలికెళ్ళ గడ్డ ఇల్లేరు పడి ఇవ్వాలన్నారట 7 ఏళ్ళ పిల్లగానికి అంగిడికి కుదానం వచ్చి కట్టి తెచ్చి నీకు ఊరికి ఉత్తరం ఒలికెళ్ళ గడ్డగిల్లు కట్టావా గుణసుందరి ఏమనుకుంటా పులుకు పులుకులా కన్నీళ్ళు తీసుకుంటా పిల్లగాడ ముందుకు 3 అడుగులు ఎత్తాడు బిడ్డ బిడ్డ రూపవ్వా అన్న మొగమా చూసింది కదా బిడ్డు నా అన్న ఎడ పోతాడు కావచ్చని అమ్మ వాడు చేస్తే బిడ్డ రూపం వస్తే దబా 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 అన్నకు అడ్డగోలు తిరిగింది చెల్లె అన్న అవ్వాల రాజా రూపవ్వా అవ ప్రాణం పోయింది అవ మీద వాడు ఏడుచులోనివి లేచి కట్టబట్టుకున్నావు ఏ శనకాడికి పోతాను ఏ శనకాడికి పోతాను నువ్వు ఎక్కడికి పోతావు అన్నయ్య అయ్యో చెల్లెలా రూపంగా అవసరం ఆడుండగా నీ ఏ శనకాడికి ఎందుకు పోతా ఏ శనకాడికి ఎందుకు పోతా మన కన్న తల్లి మాత్రం గుణసుందరదేవికి లంకంత భవనం బాగిలేదు కాబట్టి ఊరికి ఉత్తరాన ఒలికిళ్ళ గడ్డకి ఏర్పడి చేసిన పోతున్నా చెల్లి అన్నమాట వినంగానే జాలిగుండ జల్లు అన్న చెల్లకు ఎందుకొరకయ్యా మొగోళ్ళది మోటకుండే అడవిలో జాలిగుండ అడవిగాళ్ళకు ఆలోచనలు పెద్దయో అన్నారు అప్పుడు ఆ బిడ్డ ఏం ఆలోచన ఉంది ఓ అన్న అవ్వాలా మహారాజా అవ్వకి ఇల్లు బాగిలేదు కొత్తిలో కట్టేతను పోతాను అని పోతాను అన్నా ఇప్పుడు నేను 7 ఏళ్ళ బిడ్డను ఇంకా 7 ఏళ్ళు అయితే కాలగాడ ఈ కన్యాదానం చేసి ఏ ఊరి కన్నా చెప్పలేకన్నా నిచ్చి పెళ్లి చేస్తారు చేసుకున్న భర్త మంచోడైతే అవను మరిపిత్తుడు అయ్యను మరిపిత్తుడు అన్నదమ్ములు మరిపిత్తుడు అక్కజలను మరిపిత్తాడు చేసుకున్న భర్త లంగో దొంగ తాగుబోతో తిరగబోతా ఎగిరేసి వీడు కొట్టి పోరు పెట్టాడైతే ఏ ఆడవిల్లైనా అమ్మగారు తొమ్మ చూస్తుంది అవున్న బిల్లని రవ దగ్గరికి వచ్చి అవ్వ నన్ను మా అత్త తిట్టింది మా అమ్మ తిట్టింది నా భర్త కొట్టిండి అవ్వ నా బిడ్డ కట్టమంత అమ్మతో చెప్పుకుంటది ఎందుకొరకు అంటే అల్లిపోకటి అర్థం ఆడోళ్ళ మనం ఆడోళ్ళ కిరకు అన్నారు కట్టని చెప్పుకో మనకు అవ్వలేదు నాయన నువ్వు మగబాయి కానీ ఎక్కడో ఏదో కవ్వకిల్లు కట్టాలి మన ఊరికి రామంగా పోవంగా అచ్చపోయే దానిలో ఇల్లు కట్టు నేను రేపడే కాలగడే కనేదాన్ని అత్తగారండి పోయినాక మా అత్త తిట్టినాడు నా భర్త కొట్టి బహుబాధలు పెట్టినాడు బట్టలు పుట్టకపోయి రావంగా మన అవగోరి కనబడుతుంది ఆ చోట బట్టలు పుట్ట పెట్టి అవగోరి కడికి వచ్చి అవగోరి కడ కూర్చుని ఓ అవ గురుసుందరదేవి నీ బిడ్డ నచ్చింది అవ్వ నాకు గానాడగా కట్టము నాకు గీనాడు గీసుకొని అవతోని చెప్పుకుంటా నాన్న అవలేని పిల్లలు ఆడపిల్ల మాటలాడి నాన్న నీకు పోయినా ఎక్కడ కవకిల్లు కట్టాలి అచ్చపోయేదారు అవకిల్లు కట్టే అన్నయ్య చెల్లె గిద గిద ఉరికి వాతి నా చెల్లెలా నా కాలు మొక్కినావా నా చెల్లె ఏ పీడ బుద్ధ నా చెల్లెలా ఏ పీడ బుద్ధ నా చెల్లెలు నువ్వు ఇంటాడి బిడ్డవమ్మ నా చెల్లెలా నా కాళ్ళు మొక్క వాతే నా చెల్లె 2 రేఖలు వాటి
పొట్టు పెట్టి చేతి రక్షే బంధు రక్ష బంధు కడితే సీర పెట్టకుండా రేఖ పెట్టకుండా నేను వంగి కళ్ళు చెల్లి నేను మగ్గేటోని చెల్లెలో రూపమా ఇవాళ 7 ఏళ్ళ బిడ్డవే ఇంకా 7 ఏళ్ళ 14 ఏళ్ళ బిడ్డమైనాక నిన్ను ఎవరికల్లా ఏ పెళ్ళ కలిసి పెళ్లి చేస్తే బావ ఎంతో పేదోడైనా పెద్దోడన్నరే నిన్ను తీసుకుపోయి ఓ బావా అవలేని మా చెల్లె బైరమని నేను బావ కళ్ళు చెల్లు నేను నీ కళ్ళు అవలేని బిడ్డకు ఇలాంటి ఆత్మాలు అన్నదమ్ములు ఉంటాయి. ఈనాడు ఉన్న ప్రేమలు భ్రమలు సత్యాంత కాలం ఎల్లకాలం నా మీద ఇలాంటి ప్రేమ ఉండాలన్నయ్య. చూడ మా తల్లి కాట మీరు వట్టికెట్టి ఆడేసి ఇంటి ముందు కచ్చిరాలకు ముండ సాగు కావాలి ముత్తే సాగు వచ్చిందని డౌడా డబ్బు సప్లై తల్లికి మాత్రం పేడ శృంగారించింది. గోవింద గోవింద అని పేడలు వండ పెట్టి మీదికెళ్ళి తెల్లగుడ్డగా పోయి కమ్మరికెళ్ళ కట్టలు కట్టి బుక్క గుళ్ళ నీళ్ళు మొత్తం అందరూ బాండలు నింపేది పిల్లగాని చేతికి పట్టుకొని పిల్లగాడు పేడ ముందు నిలుస్తున్నప్పుడు 4 మూలలో నిలబడ్డరు. గోవింద పట్టుకొని ముందు నడుతా ఉన్నాడేమో 7 ఏళ్ళ కా బిడ్డ రూపవాతి అంది అందారాని బిడ్డ తల్లిపిరాడు కొమ్మ పట్టిన పుల్లి ఉన్న వలారా మా తల్లి పోత ఉన్నది పుల్లి ఉన్న ఎలారా మా తల్లి పోతుందని మురగాది మరగోలే పోదు పిల్ల రీతిగా బిడ్డారు బావా ఊరందరూ దండ పెట్టి రేపటి కాంతులు అవనవ్వా అని పిలుచుకోవాలవ్వా అని ఆ బిడ్డ పులుకు పులుకవో అని ఊరుతుందాడ కాట్నానికి అర్థపరం దూరం దించి దింపుడు వెళ్ళం వేయాలన్నాడే. గోవింద గోవింద తల్లి పేడ దించినప్పుడు వాడు ఆ చోట పెట్టి అపమానరాదు కళాపురంలో బియ్యం తీసిండు. 4 ఊళ్ళ వెరికిళ్ళ బియ్యం పోతుంది అన్నయ్య బదులు పెట్టి తల్లి చివరి నోరు పెట్టి అవని తీసుకున్నాడు. బిడ్డ రూపంలో ఎనుకున్న వాళ్ళు ముందున్న వాళ్ళకి ఎదిగి మళ్ళీ గోవిందని పేడెత్తుకొని రామదాన్ని కాటం ఏరినారే. కాటం చుట్టూ 3 చుట్టూ వలం తిరిగి మనవరేవుల పేడ దించినప్పుడు పిల్లగాడు గంగరేవులో పోయి తడివే స్నానం చేసి బాండతో నిలబడి కొంచెలకు కన్న తల్లిని మాత్రం కాటాన్ని పెట్టి మిగిలిన గడ్డలు వీధికెళ్ళి ఏరి పోటు మొత్తం నీళ్ళు జిల్లమ్మా ముఖం కానలేకుండా అయిపోయింది. బాండ వెతుకోని పిల్లగాడు కాటం చుట్టూ 3 చుట్టూ తిరిగి తలాపురిలో బాండ వదిలిపెట్టి మొత్తం అంతా కూడా ముదుగులో ముట్టిస్తే తల్లి కాటం కళ్ళు అంటుకున్నదమ్మా.